వైద్య విద్యా సీట్ల భర్తీకి నిర్వహించిన ఎంసెట్ 2 రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో సిఐడి పూర్తిస్థాయి నివేదిక నేడు తెలంగాణ ప్రభుత్వానికి చేరనుంది. ఆ తర్వాత సర్కార్ నిర్ణయం వెలువడనుంది. మరోసారి పరీక్ష నిర్వహిస్తే వైద్య విద్యా ప్రవేశాల ప్రక్రియ ఆలస్యం కానుంది. ఇదే జరిగితే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సిఐడి దర్యాప్తు కీలక దశకు చేరింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన నిందితుడైన రాజగోపాల్ రెడ్డిని బెంగళూరులో అరెస్టు చేసిన అధికారులు రమేష్ అనే నిందితుడిని ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. తిరుమల్, విష్ణు అనే మధ్యవర్తులను ప్రశ్నిస్తున్నారు. మరో 10 మంది దళారుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ముంబైకి చెందిన గడ్డు, ఏపీకి చెందిన షేక్ నిషాద్ కోసం గాలిస్తున్నారు. ఎంసెట్ 2తో పాటు ఎంసెట్ 1 కూడా లీక్ చేసినట్లు సిఐడి అధికారుల ముందు రాజగోపాల్ రెడ్డి అంగీకరించినట్టు తెలుస్తోంది. విద్యార్థుల నుంచి సేకరించిన డబ్బు ఏమైందనే కోణంలోనూ సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఢిల్లీలోని ముద్రణ ఆలయం నుంచి ప్రశ్నపత్రం బయటకు తెచ్చినట్లు గుర్తించిన సిఐడి ఇందుకు సంబంధించిన మరికొన్ని ఆధారాలను సేకరిస్తోంది. అక్రమంగా ర్యాంకులు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విషయంలో ఏం చేయాలనే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు. అందరినీ అరెస్టు చేయాలా లేక నిందితులుగా పేర్కొంటూ కోర్టులో అభియోగ పత్రాలు సమర్పించాలా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే డీజీపీ ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందజేశారు. ఇవాళ తుది నివేదిక చేరిన తర్వాత ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం, పరీక్ష రద్దుకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడనుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయి రిపోర్ట్ మాకు వచ్చిన వెంబడే మరి దానిపైన ఏం తీసుకోవాలనేది ఏదైతే మాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మరి చర్చ జరిపి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎంసెట్ 2 లీకేజీ కుట్రను నిరూపించేందుకు సిఐడి అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. నిందితులు పలువురు విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడిన ఫోన్ సంభాషణల రికార్డులను తెప్పించారు. బేరం కుదుర్చుకోని తల్లిదండ్రుల నుంచి వివరాలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన రమేష్ కుమార్ ఓ విద్యార్థి తండ్రితో ఫోన్ సంభాషణలను దర్యాప్తు అధికారులు సేకరించారు. మా పేరు కుమార్, రాజేష్ కుమార్. గవర్నమెంట్ లోనే వస్తుందా? అంతే, అది వస్తేనే గవర్నమెంట్ వస్తేనే మీకు చాలా ఎక్కువ అది గ్యారంటీ సార్. అదే ఎంతవరకు ఇది కాగలరు? లోయెస్ట్ ప్యాకేజ్ చెప్తే దాని గురించి ఆలోచిస్తాం. అంటే మా 2 బ్యాచ్లు ఉన్నాయి కదా, మాదైతే మాది గ్యారంటీ అవుతుంది. ఒకవేళ తగిలితే లక్కీగా తగిలితే ఇంకోటి ఉంది. అది మా అంత గ్యారంటీ చెప్పరు. వాళ్ళకి కూడా వస్తుంది. మా ఫ్రెండ్ వాడు అదన ఆయనకి 10 తగ్గిస్తారు వాళ్ళు. అది వాళ్ళు 90% చెప్తారు. 90% అంత కెపాసిటీ లేదులేండి మాకు. ప్రశ్నపత్రం లీకేజీపై సిఐడి అధికారులు ఇప్పటికే వరంగల్లో కొందరిని విచారించగా పరకాలకు చెందిన ముక్కుడోజు శ్రీనివాసచారిని వరంగల్కు పిలిపించి విచారించారు. శ్రీనివాసచారి కూతురు ర్యాంకుకు సంబంధించి గతంలో ఆమె చదివిన పాఠశాల, కళాశాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో నేడు సిఐడి పూర్తిస్థాయి నివేదిక అందిన అనంతరం ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయం కీలకం కానుంది.